హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా టాక్. ఈరోజు ఒక ఇంట్రెస్ట్ అయిన స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నది ఒక హాస్పిటల్ అనమాట. అయితే అక్కడ హాస్పిటల్కి ఒక హీరోయిన్ కూర్చొని ఉంటుంది. ఆమె పేరే సుయో. ఆమె ఒక ప్రాబ్లంతోనే అక్కడికి వచ్చింది. అయితే అక్కడికి అపాయింట్మెంట్ రాగానే అక్కడికి నర్స్ వచ్చి ఇక్కడ సుయో అంటే ఎవరు అని అడుగుతూ ఉంటుంది. అయితే ఎక్కడుంది అని తిరిగి చూస్తుండగా ఆమె అక్కడ మన అపాయింట్మెంట్ వెంటనే మీకు ఇప్పుడే ఉంది అని చెప్తూ ఉంటుంది. అయితే నేనే సుయోని అని చెప్తూ ఉంటుంది. ఇక్కడే కూర్చున్నా నేను అని తిన్నగా లేచి నిలబడుతూ ఉంటుంది. అలా నిలబడుతూనే చూడండి ఇక్కడే ఉన్నాను కదా చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. అయితే మీ అపాయింట్మెంట్ వచ్చింది, డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని అంటుంది. ఓకే అని చెప్పేసి ఆమె దగ్గర ఉన్న పేపర్ చూసుకుంటూ తను ఒక మెసేజ్ చూసుకుంటూ ఉంటుంది. సో యాన్ మళ్ళీ నీకేమైంది అని తన హస్బెండ్ అడుగుతూ ఉంటాడు. తను అడగగానే తను అలా మెల్లగా ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటుంది. అయితే ఏమో ఆలోచిస్తూ ఉంటుంది. మేము మిమ్మల్ని బలవంతం చేయం కదా, ఏమైంది నీకు, మళ్ళీ ఎందుకు అలా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళావు అని అడుగుతూ ఉంటారు. అయితే ఆమె డాక్టర్ కలవడానికి లోపలికి వెళ్ళి ఉంటుంది. నేను మిమ్మల్ని ఫోర్స్ చేయను, మీరు నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అని అంటాడు. తనకు కొన్ని మందులు రాసి ఇస్తూ ఉంటాడు. అలా రాసి ఇవ్వగానే నిన్న రాత్రి మీరు చాలా ధైర్యంగా ఉన్నారు కదా, మళ్ళీ ఏమైంది మీకు అని అనుకుంటూ తన వైపు అలా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండగానే తనకు ఏం చేయాలో అర్థం కాకపోయింటుంది. అయితే ముందు రాత్రి ఏం జరిగింది లాస్ట్ నైట్ అని అనుకుంటూ ఉంటుంది. ఆమె ముందు రాత్రి ఒక క్లబ్లో ఉంటుంది. అయితే చెంగ్ జిగ్జావ్ ఆ చెత్త వారు నిజానికి నన్ను మోసం చేయడానికి నకిలీ వివాహ సర్టిఫికేట్ పత్రాన్ని ఉపయోగించి నాకు ద్రోహం చేశారు అని అంటూ ఉంటుంది. అయితే అలా అనగానే అప్పుడు దయచేసి దీనిని ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు నాకు అని చెప్తూ ఉంటుంది. అయితే ఎక్స్ప్లెయిన్ ఎలా చేయాలి అని ఆమె టెన్షన్ పడుతూ ఉంటుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అన్నీ గుర్తు తెచ్చుకొనే చెప్పేసేయండి అని డాక్టర్ గారు కూడా చెప్తాడు. ఆమె అలా కంగారు పడుకుంటూ అంటూ ఉంటుంది. మీకు గుర్తుకు తెచ్చుకోవడంలో సహాయం చేయమని మిస్ సోను నన్ను అడిగారు అని అంటారు. నేను నీకు చాలాసార్లు ఫోన్ చేశాను కానీ నువ్వు ఎందుకు నాకు ఆన్సర్ చేయలేదు అని అడుగుతాడు తన హస్బెండ్. నాకు తెలుసు, నేను వెంటనే తిరిగి వెళ్తాను. మీ భర్త మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నట్లు అనిపిస్తుంది కదా, అతను ఆహారం కోసము ఎందుకు బయటికి వెళ్తాడు, అందుకే మనం ఇంటికి వచ్చాక అతను నన్ను అస్సలు ముట్టుకోడేమో అని అనుకుంటూ ఉంటుంది. అయితే వాళ్ళు బయట కడుపు నిండా తిన్నారని తెలిసింది అని అనుకుంటూ ఉంటుంది. అయితే హనీ నువ్వు బాగానే ఉన్నావా, నీ కోసం ఒక పెద్ద విందు వండి పెట్టాను అని చెప్తూ ఉంటుంది. అయితే నేను ఇంటికి వెళ్ళి ఈ రాత్రి భోజనం చేస్తాను, లేకపోతే ఆ షేర్లు ఎప్పుడో మీ సొంతమై ఉండేవి. మా తాతగారు నాకు వదిలిపెట్టిన వాటాలను అతను తీసుకోవాలనుకుంటున్నాడని అనుకుంటూ ఉంటుంది మనసులో. అయితే నీకు ఆకలి ఉందో లేదో చూద్దాం, నాకు తొందర ఏమీ లేదు కదా అని తన మనసులో అనుకుంటుంది. అయితే నెమ్మదిగా ఈ ఆట మొదలు పెట్టాలనుకుంటుంది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది. డాక్టర్ని కలిసిన తర్వాత డాక్టర్ అంటారు, ఇది కేవలం నిఘా కెమెరా నుండి తీసిన స్క్రీన్ షాట్, మీరు ఎందుకు నవ్వుతున్నారు అని అనుకుంటుంది. అయితే ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు మార్గం సుగమం చేయడానికి నేను షేన్ కుటుంబాన్ని సంప్రదించాలని మీరు కోరుకుంటున్నారా అని అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అంతలోపు నైట్ అవుతుంది. నైట్ ఇంట్లో కూడా నిజమా అని అనుకుంటూ ఉంటుంది తన హస్బెండ్తోని. తన హస్బెండ్ అంటారు, మీరు ఎందుకు నన్ను నమ్మడం లేదు అని తనతో గొడవ పెట్టుకుంటాడు. అంతేకాక నువ్వు నా కాల్స్కి ఆన్సర్ కూడా ఇవ్వడం లేదని నేను ఫిర్యాదు చేస్తున్నాను కదా అనుకుంటారు. దానికి ఆమె మొహం తిప్పుకుంటూ ఉంటుంది. సరే ఇక దీన్ని గుర్తించి మాట్లాడొద్దు, ఇది నిజమేనా అడుగుతుంటుంది. నువ్వు ఒక కుటుంబంలో ఒక అమ్మాయితోని అక్రమ సంబంధం ఏర్పడుకున్నావు కదా అని అంటూ ఉంటుంది. షెన్ జియావో ఈ అనుబంధాన్ని పొందడంలో మీ ఉపాధ్యాయులు మీకు నిజంగా సహాయం చేశారు. మా టీచర్ మరియు షెన్ కుటుంబానికి చెందిన ఉద్రాలు పాత పట్టుకుంటుంది. చెంగ్ జింగ్ కప్పుల సేకరణ కొనడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదా, ఈ వస్తువులు ఎంత ఖరీదైనవో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు తన హస్బెండ్. అయితే తను అనుకుంటూ నీకు నాతో ఏం పనిలే అని అనుకుంటుంది మనసులో. అయితే అలా చిన్నగా మొహం చాలా సాడ్గా పెట్టుకొని ఏమైనప్పటికీ అది మన ఉమ్మడి ఆస్తి కాదు కదా అని అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ ఉండగానే తను ఒక ఆలోచనలో పడుతూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఏమంటుంటుందంటే తన హస్బెండ్తోని ఐఎమ్ సారీ హనీ అని అంటూ ఉంటుంది. అలా చెప్పగానే తను కూడా తన వైపు చూస్తూ ఉంటాడు. తను కూడా సరేలే అనుకొని నేనేమీ మనస్ఫూర్తిగా ఇది పని చేయలేదు అని చెప్పేసి తన భార్యతో కూడా చెప్తూ ఉంటాడు తన వైపు అలా చూసుకుంటూ. అయితే మళ్ళీ ఆమె ఫైనల్గా చివరికి ఆమెకి సప్లిమెంట్ కార్డ్ వచ్చి ఉంటుంది.
వాళ్ళు నన్ను నిజంగా ఒక ఆయలా చూస్తారేమో అని ఆలోచిస్తూ ఉంటుంది. తన సూప్ కలుపుకుంటూ ఆలోచిస్తుంది, నేను నిజంగా ఆయాగా చేయాలా అని. అయితే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, అమ్మయ్య నేను మా అమ్మకి కాల్ చేస్తానని అంటూ ఉంటుంది తనతోని, సుయాతోని. అయితే సుయ మీద అక్కడి నుంచి బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. సరే ఒక రోజు రాత్రి ఒక హోటల్లో ఉందాంలే అని అనుకుంటూ నేను ఇది వేసుకున్నాను అని అంటూ ఉంటుంది. మిస్టర్ శాన్ అంటాడు, మా నాన్నను మా ఆడదాంతో తిరగనివ్వద్దు అని. చింతించకండి సార్, మీరు సీఈఓ, నాకు అర్థమయ్యింది అని అంటాడు తన వర్కరు. మిస్సు రూమ్ గారి గది మీ దగ్గర పక్కనే ఉంది కదా అని అంటుంది. జియాంగ్ సాంగ్ ఈ చెత్తని పడ్డారు కదా, ఆమె దానిని తీయని ఇవ్వండి అన్నట్టు షియావోలువోకి చెప్తుంది. నేను పొరపాటున వేరే గదిలోకి వెళ్ళి ఉంటానేమో అని అనుకుంటూ ఉంటుంది. అయితే చిన్నగా సాంగ్ దగ్గరికి వాళ్ళున్న గదిలోకి వెళ్తూ ఉంటుంది. తను డోర్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే, డాక్టర్ షెన్ మీరు నన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నారు అని అంటుంది. సంపదకు దారి తీసే మంచి మార్గాన్ని కోల్పోతానేమోనని భయపడకండి, పాపం కదా అని అనుకుంటూ ఉంటుంది. అయితే నిన్ను గుర్తు చేసే ఆ ముద్రలు ఎంతో విలువైనవి కదా అని అంటుంది. తనను గడ్డం పట్టుకొని పైకెత్తుతాడు. అయితే తను కూడా చైన్ పట్టుకొని అంటారు, మీరు చాలా అందంగా ఉన్నారని అంటూ ఉంటుంది. అలా అంటూ ఉంటూనే తనని దగ్గరికి తీసుకొని తను హగ్ చేసుకుంటూ ఉంటుంది. అలా హగ్ చేసుకొని తనతో మాట్లాడుతూ రొమాంటిక్గా ఉంటుంది. తను కూడా తన వైపు అలా చూస్తూ ఉంటాడు. అలా ఇద్దరికి ఒకరు ఎంజాయ్ చేస్తారు. అలాగే మార్నింగ్ అవ్వగానే తను రాత్రి జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. నిన్ను గుర్తు చేసే ఆ ముద్రలు ఎంతో విలువైనవి కదా, ఈ కుక్క లాంటి మనిషికి చాలా బలమైన ఆత్మవిగ్రహం ఉంది కదా అని అనుకుంటూ ఉంటుంది. కాబట్టి నేను ఏదో ఒక ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటుండగానే శాంగ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు. ఈమె పేరే శ్రీమతి షెన్. అయితే ఆమె దగ్గరికి వెళ్ళి, షియావో హే సిఫార్సు చేసినందున అప్పటి సంఘటన వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్తూ ఉంటుంది. అలా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మిస్ కంగారు పడాల్సిన అవసరం లేదని అక్కడున్న వర్కర్ చెప్తూ ఉంటాడు. అయితే ఆ పెద్ద ఆవిడ చాలా మంచిది అని కూడా చెప్తాడు. అయితే నాకు తెలుసు అని కూడా అంటూ ఉంటుంది. అయితే ఆ ముసలావిడ యూచెంగ్కి చెందినది. బలమైన టేస్ట్ చాలా బాగుందని కూడా చెప్తుంది. నాకు స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం అని అంటుంది అక్కడ వాళ్ళ కూతురు. మీరు జీవితాంతం కష్టపడ్డారని చెప్పారు కదా, శరదృతువులలో పొడిబారిన చర్మానికి తేమను అందించడానికి కూడా అనువైనది కదా అని అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. అలాంటి ఫుడ్ కూడా చాలా అవసరం కదా మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అని అంటూ ఉంటుంది. అతను గొప్ప తర్కంతో హేతుబద్ధంగా మాట్లాడాడు. వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారో లేదో నాకు తెలియదు కదా, అది నేను ఎలా తెలుసుకుంటాను అంటారు. ఓకే గ్రాండ్మా, చాలా మంచిదే కదా ఈ విషయం అని అంటుంది. అది చాలు, నేను మీకు ఇకపై ఫోన్ చెయ్యనులే అని అంటుంది. మిస్సు అమ్మమ్మ మిమ్మల్ని తనని అమ్మమ్మ అని పిలవమని అడుగుతుంది. అయితే వాళ్ళ గ్రాండ్మా, ఇకపై నువ్వు నాతో కలిసి భోజనం చేస్తావులే అని అంటుంది. అంతలోపు తన రూమ్లోకి వెళ్ళి అతనికి అది వినపడనివ్వద్దు అని అంటూ ఉంటుంది. శాంగ్కి కాల్ చేస్తుంది. మీరు ఇంకా అదే బెడ్లో పడుకుంటున్నారా అని అడుగుతూ ఉంటాడు. లేకపోతే పెళ్ళైన స్త్రీ ఉంటుంది. అయితే తను కూడా హస్బెండ్ అక్కడ పైకి వెళ్ళి తన రూమ్లో చెక్ చేస్తూ ఉంటాడు. అయితే నేను ఫోన్ పెట్టేస్తానులే, ఈ వారమంతలో బావో నా పాటు తాగడానికి వచ్చాడు కదా అనుకుంటూ ఉంటుంది. కొత్తగా తెరిచిన ఆ బార్లో చాలామంది అందమైన యువకులు ఉన్నారు కదా అని ఫోన్లో మెసేజ్ చూసుకుంటూ ఉంటుంది. అలా చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఒక్కతే తనలో తాను మాట్లాడుతూ ఉంటుంది. అంతలోపు వాళ్ళు ఒక బార్కి వెళ్తారు. తన ఫ్రెండ్స్ అందరితో కలిసి గారాబంగా పెరగడం అంటే ఏమిటి అని అనుకుంటూ ఉంటారు. అయితే అక్కడికి మిస్సెస్ శాంగ్ వస్తాడు. వచ్చి ఆమెకి పెళ్ళైనా ఇంకా ఉత్సాహం కోసం వెతుకుతూనే ఉంది అని అనుకుంటాడు. ఆమె నిజంగానే చంచల స్వభావం గల స్త్రీ. నిన్ను మగవాళ్ళతో ఆడుకోవడానికి ఇక్కడికి పంపించాను అని అందులో జియాంగ్షీ లాంటి వారు ఇంకెవరైనా ఉంటే ఏమవుతుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. తన ఫ్రెండ్తో కూడా అంటూ ఉంటుంది, అతనికి ప్రయోజనం పొందడానికి మరిన్ని అవకాశాలను ఇవ్వండి అని అంటుంది. అందులో అంత కష్టమేముంది, ఆ నీచుడికి మంచి ముగింపు లభించనివ్వకూడదు కదా అని అనుకుంటుంది. మా చెల్లి పెళ్ళి అయ్యింది కానీ, అవును అది నిజమే, అయితే నేను ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అక్క అని చెప్తూ ఉంటుంది. మీరు నాకు డబ్బు తిరిగి ఇచ్చి ఇప్పుడు వెళ్ళవచ్చు. నేను పిలిచింది డెసిగ్నేటెడ్ డ్రైవర్ను కాదు అని చెప్తాడు తనతో. నేను అని అనగానే, నా పని ఇంకా పూర్తి కాలేదు కదా, కానీ నాకు ఇది చాలా ఇష్టం బేబీ, నన్ను తనని పట్టుకొని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంటికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి తనకి మంచినీళ్ళు కూడా ఇస్తాడు.
అయితే తనకి కాల్ వస్తున్నట్టు చూసుకుంటాడు. ఆ కాల్లో ఉన్నవన్నీ కూడా చెక్ చేసుకుంటాడు. టేక్ కేర్ అని చెప్తాడు. అలాగే నువ్వు జాగ్రత్త అని కూడా చెప్పగానే తనని ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు చిన్నగా. బూమ్ బూమ్ అంటూ అనుకుంటూ ఉంటారు. నువ్వు మంచి అమ్మాయివే కానీ ఒక బ్యాడ్ గర్ల్ కదా నువ్వు అని చెప్పుకుంటూ వెళ్తాడు. తీసుకొని వెళ్తూ ఉంటాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి కూడా హక్ చేసుకొని మత్తులో ఉంటుంది కాబట్టి తనకి ఏదే గుర్తుండకపోతూ ఉంటుంది. తన వైపు అలా చూస్తూ ఉంటాడు. తన వైపు అలా చూసుకుంటూ బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడ జరిగిన విషయాలు ఏమైనా అనుకోడా అని అంటూ ఉంటుంది. అయినా సరే ఒకవేళ నాకు ఇతరుల బట్టలు వేసుకునే అలవాటు కూడా లేదు అని చెప్తూ ఉంటుంది. మిస్సు, నాకు ఒకేసారి చాలామంది మహిళలతో వ్యవహరించే అలవాటు నాకు లేదు అని చెప్తాడు. ఈ విషయంలో నేను మిస్సు గారి సామర్థ్యాలతో పోల్చలేనులే అని అంటూ ఉంటుంది. అలా మాట్లాడుకుంటూ ఉంటారు. తను మాత్రం భయపడుతూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. రొమాంటిక్లో ఉంటారు. అది ఎవరో కాదు, తన హస్బెండ్. అది చూసి తను కొంచెం ఫీల్ అయిపోతుంది. అయితే ఇది బాగానే ఉందిలే అనుకుంటూ ఉంటుంది. అనుకోగానే అది ఆకుపచ్చగా అంతా చేసిందంతా నువ్వే కదా అని అంటారు. మీరు నన్ను కావాలనే ఎందుకు తినకుండా అడ్డుకుంటున్నారు? మీరు ప్రెగ్నెంట్ అని విన్నాను కదా, నిజమేనా అని అంటూ ఉంటారు. అయితే మీరు ప్రత్యేక పోషక విలువలున్న కూరగాయలను తినాలి, మరి ఇలాంటి ఫుడ్ తినకూడదని చెప్తూ ఉంటారు. శువాంగ్ నువ్వు నాతో అలా ఎలా అనగలిగావు? నేను చాలాగా చనువురాని విధంగా ఉంటారు. నేను మిమ్మల్ని వేచి ఉండేలా చేయలేదులే అని అంటాడు. అయితే మీరు తర్వాత ఏం జరిగిందో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.